In the heart of drought-prone Anantapuramu district, a small village called Palkunta has sown the seeds of transformation, not just in soil, but in spirit. Faced with repeated borewell failures and rocky terrain, 13 determined farmer families came together under the agroforestry carbon program supported by Setris Environmental Trust and Infosys. Their dream, to bring life-giving water to their mango and timber plantations, without depending on fragile groundwater. With Setris support, and the farmers' own hard work, a 1.5-kilometer pipeline was laid, drawing water from the Henry Never sub-canal. The result, sustainable irrigation for 32.5 acres, plants nurtured, protected, and full of promise. On the 8th of May 2025, the village celebrated the pipeline's completion with a traditional puja, marking not just the start of water flow, but the flow of hope, unity, and resilience. This is more than infrastructure. It is a symbol of community empowerment, climate action, and a greener tomorrow. Palkunta now stands as a model, where collective action meets sustainable innovation. And where every drop of water carries the dreams of a better future. పేరు పెన్నోబులెస్ పూలకుంట గ్రామం గుత్తి మండలం. ఇక్కడ మాది ఎట్లా అంటే మేము పద్దలు వేస్తే వ్యవసాయం చేసేవాళ్ళు. మా తాతగారు వ్యవసాయం చేసినారు, మా నాయనలు వ్యవసాయం చేసినారు, మేము వ్యవసాయం చేసినాం. శనక్కాయ అంట కొర్రంట సద్దం చేసుకొని చాలా బీది పరిస్థితి. అంటే పెన్నీళ్ళు చేయాలన్నా కూడా డబ్బులు లేవు. ఈ ఎండల కాలం కూడా చెట్లు నాటుకొని ట్యాంకర్ పెట్టి నీళ్ళు తొలుచుకున్నాం. ఇక్కడ 4 రోజుల్లోనే పైప్ లైన్ చేపించారు. ఇప్పుడు 25 రోజుల్లోనే పైప్ లైన్ మోటార్ అన్ని కూర్చిపెట్టినారు. ఈరోజు నీళ్ళు మా పొలానికి మామిడి చెట్లకు ఏమంటే మామిడి చెట్లు, మహాగని, ఎర్ర చందనము, ఇంకా మాకు కావాల్సిన టెంకాయ చెట్లు అన్ని ఇచ్చినారు. ఈ పొద్దు నీళ్ళు వచ్చినాయి. అన్న సార్ మా నారాయణ సామన్ గారు, మరి పీరావళి గారు సార్ గారు, మనోహర్ సార్ గారు, నాగలక్ష్మి సార్ గారు, మన సుమంత్ గారు, మళ్ళా పులిపడి మురళి గారు, మళ్ళీ వీళ్ళందరూ మా నారాయణ సామన్న గారు మా తాతగారిని చూసి ఈరోజు నీళ్ళు ఇచ్చినట్టే మాకు చాలా సంతోషము. ఇలాగే ఇంకా ఎవరైనా కావాల్సిన రైతులు వస్తే కూడా నీళ్ళు ఇస్తామని కూడా చెప్తున్నాడు. మేము రైతులు ముందుకు వచ్చి కూడా మా అలాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర్, పూలకుంట గ్రామం, గుత్తి మండలం. మాకి మామిడి చెట్లు ఇచ్చిన వాళ్ళు మన సెట్రీస్ అండ్ హ్యాండ్స్ సంస్థ వాళ్ళు. మాది చిన్న విలేజ్. మా ఊర్లో ఎక్కువ గుంటూరు, విజయవాడకి వలస వెళ్ళేవాళ్ళు. సెట్రీస్ అండ్ హ్యాండ్స్ వాళ్ళు మాకు సపోర్ట్ చేసి ఫుల్ సపోర్ట్గా ఉండి మాకు పైప్ లైను, మామిడి చెట్లు ఫ్రీగానే ఇచ్చినారు. ఎర్రచందనం, మహాగని ఇవన్నీ ఫ్రీగానే ఇచ్చినారు. ఫ్రీగా ఇచ్చి ఇప్పుడు సార్ వాళ్ళు మీరు నాటుకుంటే బాగుపడతారని చెప్పినారు. దీనికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరు మన సెట్రీస్ అండ్ హ్యాండ్స్ సంస్థ వాళ్ళు. సెట్రీస్ సారు మన మహీధర్ రెడ్డి, ఆయన దేవకాంత్ సారు, మళ్ళా నారాయణ స్వామి సారు, పీరావల్ సారు, మన నాగలక్ష్మి మేడం, సుమంత్, మురళి, వీళ్ళంతా మాకు సపోర్ట్ ఎన్నుకుంటే సపోర్ట్ చేసి బాగా ప్రోత్సహించినారు. మేము ఈరోజు అయితే పైప్ లైన్ స్టార్ట్ చేయడం జరిగింది. మోటార్ కూసిపెట్టి పైప్ లైన్ స్టార్ట్ చేసినాము. నీళ్లు కూడా చేనులకి ప్రతి ఒక్క రైతుకి నీళ్లు పోవడం జరిగింది.
ఈ నా పేరు పాండురంగుడు, మాది పూలకుంట. ఈ మామిడి చెట్లు నాటుకున్నాం మేము. పైప్ లైన్ చేసినారు, మోటార్ కుసిపెట్టి చేనులు అన్నిటికీ మా 30-40 ఎకరాలకి చేనులకి నీళ్ళు అన్ని చోట్ల నీళ్లు పారుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది, మాకు బాగుంది. అందరూ బాగా చాలా మంది వచ్చి సంతోషంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మురళీమోహన్, నాది పూలకుంట గ్రామము, గుత్తి మండలము, అనంతపురం జిల్లా. నేను సెట్రీస్లో ఎంప్లాయీగా పనిచేస్తాను. అలాగే ఇక్కడ నేను రైతు కూడా ఈ గ్రామంలో. మాకు సార్ వాళ్ళు మామిడి మొక్కలు ఇచ్చారు ఫ్రీగా నాటుకోవడానికి. అలాగే పైప్ లైన్ కూడా చేపించారు. మోటారు ప్లస్ స్టార్టర్ బాక్సు అన్నీ ఇచ్చారు. నీళ్ళు మాకు చెట్లకి ఈరోజు కడుతున్నాము. సో సార్ వాళ్ళు మాకు అన్నీ ఇచ్చారు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము. సార్ వాళ్ళు నారాయణ స్వామి సారు, నాగలక్ష్మి మేడము, పీరావళి సారు, మనోహర్ సారు, మైదర్ రెడ్డి సారు, దేవకాంత్ సారు మరియు ఫీల్డ్ కోఆర్డినేటర్ సుమంత్ మాకు చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు మేము మామిడి చెట్లకి పైప్ లైన్ ద్వారా నీళ్లు కడుతున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి సార్. మేము మా పొలంలో మామిడి చెట్లు ఇచ్చినారు. మాకు పైపు లైన్ కూడా నీళ్ళు సౌకర్యం చేసినారు. అంతకుముందే నారాయణ స్వామి కూడా మాకు అంత సాయం చేసినాడు. చెరువుల్లో పనులు అన్నీ చేపించినాడు. చాలా సంతోషంగా ఉంది సార్ మాకు.